కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా రైతు దీక్ష కార్యక్రమాన్ని అమలులో చేపడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు అన్యాయం చేస్తా ఉంది. ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా రైతులకు అమలు చేయట్లేదు అంటూ కూడా భారీ ఎత్తున అమలులో దీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. దీక్షను చేస్తున్నటువంటి అంశం చూస్తున్నాం. మనతో పాటు బీఆర్ఎస్ కీలక నాయకులను ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న ఇవాళ అమ్మన్గల్లో భారీ ఎత్తున రైతు దీక్ష చేపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ఈ మోసపూరిత కాంగ్రెస్ మేనిఫెస్టోను ఎండగట్టడానికి కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్ మండల కేంద్రంలో మున్సిపల్ కేంద్రంలో రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తులు, కుల వృత్తులు, మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఇలా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈ దీక్షా కార్యక్రమానికి రావడానికి అందరు కూడా సంసిద్ధులుగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు, అర గ్యారెంటీ కూడా అమలు కాలేదు. అదేవిధంగా 420 పథకాల్లో మరి 420 పథకాలు అయినాయి, 420 పథకాలు అయినాయి. దానిపైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన చీటింగ్ కేసు పెట్టవలసిన బాధ్యత కూడా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా సంఘటితంగా సమన్వయంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పడానికి ఇలాంటి దీక్ష, ఇలాంటి నిరసన కార్యక్రమాలు పెట్టినప్పుడు స్వచ్ఛందంగా వేలాది మంది కూడా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలా ఆమనగల్ సభ అనేది నభూతో నా భవిష్యత్తు, ఇది నాంది పలకపోతుంది. రేపు కేసీఆర్ పెట్టేటువంటి కార్యవర్గ సమావేశానికి ఇది నాంది పలకపోతుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ మోసపూరిత కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అధికారం కొరకు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి మాయ చేసి ఓటేయించుకున్న తర్వాత ఏరు దాటినాకనేమో ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడమల్లయ్య అన్నట్టుగా ఈ కాంగ్రెస్ నాయకుల, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు ఆమనగల్ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేస్తాం. మా కేటీఆర్తో పాటు అనేక మంది మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, పాత పాలమూరు జిల్లాకు సంబంధించిన మా నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సుమారు కేటీఆర్ ఎంబడి పెద్ద కాన్వాయ్ వస్తుంది, ఒక 300-400 కార్లతోటి ఒక కాన్వాయ్ కూడా వస్తుంది. మా వాళ్ళు కూడా ప్రతి మండలం నుంచి 2-3 వేల మందికి తగ్గకుండా ఇలా రైతులు కూడా వస్తున్నారు. మరి ఈ కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, కావాల్సుకొని రైతులను రెచ్చగొడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ, ముసలి కన్నీరు గారుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేసింది, దగా చేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మాదేమో రైతు ప్రభుత్వం, కేసీఆర్ సాక్షాత్ రైతు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలే. రైతు పుట్టగొట్టింది కాంగ్రెస్. రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలే. 3 రైతు భరోసాలు ఎగ్గొట్టింది, రైతు బీమా ఎగ్గొట్టింది, 24 గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోదో అది కూడా ఉంది. బోనస్ 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఈ విధంగా ప్రాజెక్టులు మొత్తం కూడా మూతపడ్డాయి. ఎక్కడ కూడా భూగర్భ జలాలు అడిగడిపోయినాయి. రైతులను మేము రెచ్చగొడతలేం. రుణమాఫీ చేస్తామన్నారు, 45,000 కోట్ల రూపాయలు చేస్తామన్నారు, 13,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే చారాన భాగం ఇచ్చారు, బారాన భాగం ఎగ్గొట్టారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు. కాబట్టి రైతులు చాలా తెలివికల్ల వాళ్ళు. ఎప్పుడు ఏ పార్టీకి, ఏ నాయకునికి బుద్ధి చెప్పాలో కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా అంటే ఒకదానికి కూడా షెడ్యూల్ ప్రకారంగా కేటీఆర్ దీక్ష చేపడతా ఉన్నారు, ధర్నా చేస్తా ఉన్నారు. సో ఈ నెల చివరాఖరులో కూడా కేసీఆర్ సభ ఉండబోతుంది అని చెప్పి కొంత సమాచారం అంతా ఉంది. ఎట్లా ఉండబోతుంది? కేసీఆర్ గారి సభ ఉంటది ఇప్పుడు. ఎందుకంటే 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. రేపు 19వ తారీఖు నాడు కేసీఆర్ గారి అధ్యక్షతన స్టేట్ బీఆర్ఎస్ భవన్లో రేపు కార్యవర్గ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యవర్గ సమావేశంలో మా బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, మహిళా వ్యతిరేక విధానాలు, యువత వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు, విద్యార్థుల వ్యతిరేక విధానాలు, ఇలా అన్నీ కూడా మొత్తం కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ విధంగా మెడలు వంచి పని చేయించడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చివరిగా రైతులకు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు. ఎస్, కరెక్ట్. కేసీఆర్ వచ్చిన తర్వాతే రైతులకు ఈరోజు ఆదరించిండు, గౌరవించిండు. రైతు బంద్ ఇచ్చిండు, ఎకరానికి 10,000 ఇచ్చిండు. రైతు బీమా, చనిపోయినటువంటి కుటుంబానికి
దినవారం కాకముందే 5 లక్షల రూపాయలు జమ చేసినాం. రెప్పపాటు కరెంటు పోకుండా పంపు సెట్లకు మొత్తం కూడా 24 గంటల కరెంట్ ఇచ్చినాం. అదేవిధంగా మేము కంప్లీట్గా ఈరోజు ప్రాజెక్టులు మొత్తం నిర్మాణం చేసినాం. మిషన్ కాకతీయ ద్వారా 46,000 చెరువులను పునరుద్ధరించినాం. ఇలా మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకము కేసీఆర్ వచ్చిన తర్వాతనే మన ప్రాంతానికి వాటర్ వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు సుందిల్ల కానీ తర్వాత అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తం 46 లక్షల ఎకరాలకు అది ప్రాజెక్టు రూపకల్పన చేయబడ్డది. 20 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్ జిల్లాలో సాగునీరు ఇవ్వాలనుకున్నాం. కేసీఆర్ నాయకత్వంలో నా తెలంగాణ కోటి రతనాల వీణ, 1 కోటి ఎకరాలకు వాటర్ ఇచ్చి రైతులను రాజు చేయాలనుకున్నాం. రైతు దేయని అడుకునే స్థితి నుంచి రైతు బ్యాంకుల్లో డబ్బు పెట్టి అప్పిచ్చే స్థాయికి ఎదిగించాలని మా కేసీఆర్ గారు ఆ విధంగా చేసినట్టు అన్ని రాయితీలు ఇచ్చినాం, సబ్సిడీస్ ప్రపంచంలో ఎవరు ఇవ్వలే. ఆ విధంగా కేసీఆర్ నాయకత్వంలో మేము కొనసాగించడం జరిగింది. ఎస్, మొత్తం కూడా 80% పాపులేషన్ లో ఉన్నటువంటి రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసింది. వాళ్ళు ఏమన్నారు, మేము 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తే మేము రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇస్తామన్నారు. మరి ధాన్యానికి మొత్తం కూడా 500 రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు, బోనస్ ఇస్తామన్నారు. 24 గంటల కరెంటు కొనసాగిస్తామన్నారు. కొనసాగించడం లేదు. ట్రాన్స్ఫారాలు గాలిపోతున్నాయి, మోటార్లు గాలిపోతున్నాయి, భూగర్భ జలం అడిగంటిపోయింది. అసలు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇంతవరకు ₹1 కూడా కేటాయించలే. 14 ఇళ్ళనే అయింది. ఒక కాలువ తీయలే, తట్టడి మట్టి తీయలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మా నార్లాపూర్ రిజర్వాయర్, ఏదుల రిజర్వాయర్, ఒట్టెం రిజర్వాయర్, కర్వేన రిజర్వాయర్, ఉద్దండపూర్ రిజర్వాయర్ మేము సుమారు 35,000 కోట్ల రూపాయలతో రిజర్వాయర్ కట్టాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹10 కాలువ దొవలే. ఇలా పాలమూరు రంగారెడ్డి పేరును మార్చి జయపాల్ రెడ్డి పేరు పెట్టిర్రు. జయపాల్ రెడ్డి మావాడు కాబట్టి మేము సంతోషపడుతున్నాం. కానీ జయపాల్ రెడ్డి అల్లుడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ₹1 పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిండా? జయపాల్ రెడ్డి పేరు నిలబెట్టిండా? కనీసం కలకుర్తిలో పుట్టినందుకు కలకుర్తి పేరుకు ఒక కాలువన దువ్విండా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూలకు పడేసాడు. చాలా సభలలో మాట్లాడుతూ ఉంటాను, నేను ఇక్కడ బిడ్డను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, నన్ను గెలిపించుకున్నారని చెప్పి మాట్లాడుతాను. మరి అదే దిశగా నడుస్తా ఉందా ఉమ్మడి మహబూబ్? ఒట్టి మాటలు చెప్పుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి నేనేదో నల్లమల బిడ్డని అంటాడు, నల్లమల బిడ్డని అంటాడు, అచ్చంపేట బిడ్డని అంటాడు, కలవకుర్తి బిడ్డని అంటాడు. ముగ్గురెక్కిన బండి పొలిమేర దాటదంట. ఆ నల్లమల బిడ్డ లేదు, అచ్చంపేట బిడ్డ లేదు, కలవకుర్తి బిడ్డ లేదు. ఒట్టి బిడ్డగా ఒట్టి మట్టి ముద్దగా తయారైపోయాడు. ఏమి లేదు. అసలు ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం వాళ్ళు సంతోషపడ్డారు. ఎందుకంటే మావాడు ముఖ్యమంత్రి అయ్యాడు, మాకు ఏదైనా చేస్తాడని. అసలు ఏం లేదు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. రైతులు మొత్తం బజార్లో పడ్డారు. వ్యాపారం మొత్తం బజార్లో పడ్డారు. హైదరాబాద్ కుప్పగూలిపోయింది. హైడ్రా పెట్టిండు, మూసి ప్రక్షాళన అన్నాడు, పేదల ఇండ్లు కూల్చుతున్నాడు. మొత్తం కూడా భయపడి దేశ విదేశాల నుంచి వచ్చే ఇన్వెస్టర్స్ మొత్తం కూడా ఇలా హైదరాబాద్కు ఇన్వెస్ట్ చేయకుండా, తెలంగాణకు ఇన్వెస్ట్ చేయకుండా తెలంగాణలో మొత్తం కూడా వ్యాపారం కుప్పగూలిపోయింది కంప్లీట్గా. ఆ విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన అప్రజాస్వామికంగా ఉంది. అందరూ కూడా భయపడుతున్నారు. అందువల్లనే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి కుంటుపడిపోయింది. మేము ఉన్నప్పుడు సగటు ఏదైతే ఉన్నటువంటి నిష్పత్తి 7-8% ఉండే, అది కూడా పడిపోయింది. సగటు జీవితం కూడా పడిపోయింది. కాబట్టి ఈ విధంగా ఇచ్చిన మాట కట్టుబడి పనిచేయాలి. ఒక్కటి చెప్పాలి, 10 పనులు చేయాలి. కానీ 10 చెప్పి ఒకటి కూడా చేయకపోతే అసలు ప్రభుత్వానికి ఎక్కడ కూడా మంచి పేరు రాదు. ఏ నాయకుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటేనే ప్రజలు ఆదరిస్తారు, గౌరవిస్తారు. థ్యాంక్ యూ.